హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనాక్షిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన చక్రధర్కి ఊహించని షాక్ ఇచ్చిన రాజేశ్వరి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పల్లవి తీరు చూస్తుంటే చాలా అనుమానంగా ఉందమ్మా అని అంటూ ఉంటుంది అవని మీనాక్షితో. అవునమ్మా, నాకు కూడా పల్లవిని చూస్తుంటే అనుమానంగానే ఉంది. తనకి నిజం తెలిసిపోయిందని నాకు అనిపిస్తుంది. తను నిజం తెలుసుకొని ఇంత టెన్షన్ పడుతుందేమో అని అంటూ ఉంటే అప్పుడే అవని అయితే తనకి నిజం తెలిసిందో లేదో నేను కనిపెడతానమ్మా అని అంటూ ఉంటుంది అవని. తర్వాత చక్రధర్ని కలవడానికి పల్లవి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చక్రధర్ అయితే అడుగుతూ ఉంటాడు, అసలు ఏం జరిగింది, మనం అనుకున్న ప్లాను ఏదైనా ముందుకు వెళ్ళిందా అని అడుగుతూ ఉంటాడు. లేదు డాడ్, అసలు అవని దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఆ మాట విని చక్రధర్ అయితే లేదు, ఖచ్చితంగా అవని దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి, సరిగ్గా చూడు, ఆ మీనాక్షి మామూలుది కాదు అని చక్రధర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అవనికి అర్థమైపోతుంది. అవని పల్లవిని ఫాలో అవుతూ తను కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి చూస్తుంది. అప్పుడే చక్రధర్ పల్లవికి నిజం చెప్పేశాడని నిజాన్నైతే తెలుసుకుంటుంది. నిజం తెలుసుకొని అంటే పల్లవికి మా అమ్మ చెప్పినట్టే నిజం తెలిసిపోయింది. మరి నా దగ్గర ఏవో డాక్యుమెంట్స్ ఉన్నాయని, డాక్యుమెంట్స్ గురించి వెతుకుతున్నానని ఈ పల్లవి చక్రధర్తో చెప్తుందేంటి? నా దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ మీనాక్షి మామూలుది కాదని కూడా అంటున్నాడు. అసలు ఏంటో తెలుసుకోవాలి అని వెంటనే అవని అయితే మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. నువ్వు అనుమానం పడినట్టే పల్లవికి నిజం తెలిసిపోయిందమ్మా. నా కన్న తండ్రి తన తండ్రి అని పల్లవి నిజం తెలుసుకుంది. కానీ తను ఏవో డాక్యుమెంట్స్ కోసం నా దగ్గర వెతుకుతుంది. కానీ ఆ డాక్యుమెంట్స్ తనకి కనిపించడం లేదు. మీనాక్షి చాలా తెలివైంది, ఆ డాక్యుమెంట్స్ని ఇచ్చేసే ఉంటుంది అవనికి అని అంటుంది. అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటమ్మా, ఏంటి విషయం అని అడుగుతూ ఉంటుంది మీనాక్షిని అవని అయితే. అప్పుడే మీనాక్షి అయితే ఆస్తి డాక్యుమెంట్స్ అమ్మా అని అంటూ మీనాక్షి చెప్తుంది. ఆస్తి డాక్యుమెంట్స్ ఏంటమ్మా అని అవని అడగంగానే చక్రధర్ రెండో పెళ్లి చేసుకున్నాడని నేను అతన్ని నిలదీశాను. నా పిల్లలకి దిక్కెవరు, నాకు దిక్కెవరు, నన్ను ఇంత మోసం చేస్తావా అని తనని నేను చాలా ఇబ్బంది పెట్టాను. అప్పుడే చక్రధర్ ఎక్కడ నేను నా గురించి తన రెండో భార్య అయిన రాజేశ్వరి దగ్గర నిజం చెప్పేస్తానేమని భయంతో అతను నేనైతే రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాను. కానీ నా ఆస్తి మొత్తం కూడా పిల్లలకే రాస్తాను, నా ఆస్తి మొత్తం నీ పిల్లలకే చెందుతుంది అని నాకు ఒక పత్రం మీద మొత్తం డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టి ఇచ్చాడు. వాటి గురించే పల్లవిని వెతుకుని తెమ్మని అడుగుతున్నట్టున్నాడు. ఒకవేళ ఆస్తి పోతుందని పాపం తండ్రి కూతుళ్ళు ఇద్దరూ భయపడిపోతున్నట్టున్నారు అని అంటూ ఉంటుంది మీనాక్షి. అప్పుడే ఆ మాట విని నువ్వు చాలా మంచి పని చేసావమ్మా, నేనేదో ఆస్తి కోసం అనడం లేదు, కానీ ఈ యొక్క సంతకమే చక్రధర్ నా కన్న తండ్రి అని నేను నిరూపించుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అవని అయితే అంటూ ఉంటుంది. అలా అవని అన్న తర్వాత అవునమ్మా, నేను ఆస్తి కోసం కాదు, అతనే మీ కన్న తండ్రి అని ఎవరైనా నిలదీసినప్పుడు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని నేను దాచిపెట్టాను అని చెప్తూ ఉంటుంది మీనాక్షి. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో నువ్వు నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదమ్మా, ఆ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉంచు అని అంటూ ఉంటుంది అవని అయితే. తర్వాత పల్లవి అయితే ఇంటికి వస్తుంది. పల్లవి ఇంటికి వచ్చిన తరువాత అప్పుడే అవని అయితే మీనాక్షితో అంటూ ఉంటుంది, అమ్మా నువ్వు ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పెట్టావు కదా అని పల్లవి ముందు కావాలనే మాట్లాడుతూ ఉంటుంది మీనాక్షితో. అప్పుడే మీనాక్షి అయితే అవునమ్మా, అవి నా దగ్గర భద్రంగా ఉన్నాయి, అవి ఎక్కడున్నాయో ఎవ్వరికీ కూడా తెలీదు, నీకు కూడా చెప్పను, సమయం వచ్చినప్పుడు నీ కన్న తండ్రి గురించి బయట పెట్టాల్సి వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా తీస్తాను అని అంటూ ఉంటే సరేనమ్మా, నాకు కూడా చెప్పొద్దు, ఖచ్చితంగా అవి ఎక్కడున్నాయో నీకు మాత్రమే తెలుసు కదా అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే పల్లవికి నిజం తెలిసిపోతుంది. మీనాక్షి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని, అసలు ఆ విషయం అవనికి కూడా తెలియదని పల్లవి తెలుసుకుంటుంది. డాడీని ఎలాగైనా బెయిల్ మీద నుంచి తీసుకురావాలి అని అందరు లాయర్తో కూడా మాట్లాడుతూ ఉంటుంది.
పల్లవి అయితే తరువాత రోజు ఇక రాజేశ్వర్ని తీసుకొని అవని అయితే ఇంటికి వస్తుంది. అప్పుడే రాజేశ్వర్ని చూసి భానుమతి అయితే, అమ్మ రాజేశ్వరి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే, బాగానే ఉన్నానమ్మా, కన్న కూతురికి నేను అవసరం లేదు, కానీ అవని నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది, అక్కడ నేను ఒక్కదాన్ని ఒంటరిగా బాధపడుతున్నానని తను నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే ఇక పల్లవి అయితే, నేను నిన్ను ఏమీ వదిలేయలేదమ్మా, డాడీని ఎలా బయటికి తీసుకురావాలని నేను ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది పల్లవి. మా కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని బయటికి తీసుకురావాలని చూస్తున్నావా అని అంటూ ఉంటాడు కమల్. అయితే మీ కుటుంబానికి ద్రోహం చేసిన వాడు కావచ్చు, ఆయన నా కన్న తండ్రి అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక అవని అయితే, కమల్ తను చెప్పింది కూడా నిజమే కదా, ఇక ఊరుకో, ఎలాగో మన ఆస్తి మనకి తిరిగి వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది అవని. అయితే మీలాంటి మంచి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన అలా జైల్లో అన్నా ప్రశాంతంగా ఉన్నారు, లేకపోతే ఇంకొకళ్ళైతే ఆయన్ని ఏం చేసేవాళ్ళు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఇంతలో మీనాక్షి బాగున్నారా అని రాజేశ్వరిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే భానుమతి అయితే మీనాక్షిని తిట్టుకుంటూ ఉంటుంది. అలా తిట్టుకుంటున్న భానుమతిని చూసి, ఏంటమ్మా, ఎందుకు నువ్వు మీనాక్షి గారిని అలా తిట్టుకుంటున్నావు, తను చేసిన తప్పేంటి, తన భర్త తనని మోసం చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, అలాంటి ఆడదాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు అలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. మా అమ్మ అంతే, మా అమ్మ మాటలు ఏం పట్టించుకోకక్క అని మీనాక్షిని అక్క అని పిలుస్తుంది. మమ్మీ ఏంటా వరుసలు, తను నీకు అక్క ఏంటి అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే మరి అక్కే కదా, అవనికి తల్లి అయితే నాకు అక్కే కదా, అవని ఇంటి కోడలు, అవని నాకు కూతురు లాంటిది, మరి వాళ్ళమ్మ నాకు అక్కే కదా అని అలా పిలిచాను అని రాజేశ్వరి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో పల్లవికి అయితే ఫోన్ వస్తుంది. అప్పుడే ఇక పల్లవి అయితే, అవునా, చాలా థ్యాంక్స్ లాయర్ గారు అని అంటూ ఉంటుంది. అమ్మ నాన్నకి బెయిల్ వచ్చింది అని చెప్తూ ఉంటుంది పల్లవి. అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, చక్రధర్ బయటికి వచ్చాడు, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన ఆస్తి మనకి చేతికి వచ్చే వరకు కూడా అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాడు. ఈసారి కనుక ఎవరైనా మన కోసం ఏదైనా కీడు చేయాలని అనుకున్నా, మనకి చెడు చేయాలనుకున్నా వాళ్ళని ఊరికినే వదిలిపెట్టను, ఈసారి జైలుకి పంపించడం కాదు చంపేస్తాను అని అక్షయ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తర్వాత చక్రధర్ జైలు నుంచి విడుదలయ్యి వస్తాడు. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే, మీరు జైలు నుంచి విడుదలయ్యి వస్తే గుడికి వస్తానని మొక్కుకున్నాను, గుడికి వెళ్ళి వస్తాను అని అంటూ గుడికి అయితే బయలుదేరుతుంది. ఇంతలో ఇంకా పల్లవి అయితే వస్తుంది. మీ నాన్న లోపలున్నారు, నేను గుడికి వెళ్ళొస్తాను అని ఇక రాజేశ్వరి బయటికి వెళ్ళుతుంది. అప్పుడే ఇక పల్లవి అయితే చక్రధర్తో మీనాక్షి గురించి మాట్లాడుతూ ఉంటుంది. తను ఇంట్లో ఏదో పర్సు మర్చిపోయానని రాజేశ్వరి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చేసరికి అప్పుడే చక్రధర్ పల్లవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పల్లవి అయితే, ఇక మీనాక్షిని ప్రాణాలతో వదలకూడదు, ఆ మీనాక్షిని చంపే డాడీ, తను దగ్గర ఉన్న ఆస్తి పత్రాన్ని కూడా భూస్థాపితం చేయాలి, ఎందుకంటే తను ఆస్తిపత్రాలు ఎక్కడ పెట్టిందో అవనికి కూడా తెలీదు, దీన్ని చంపేస్తే తర్వాత ఈ అవనిని కూడా నిజం తెలుసు కాబట్టి దీన్ని కూడా చంపేద్దాము, లేకపోతే అది నాకు అక్కేంటి, మీనాక్షి మీ మొదటి భార్య అని తెలిసిన తర్వాత అసలు నాకు నిద్రే పట్టడం లేదు అని చెప్పేస్తుంది పల్లవి అయితే నిజాన్ని. అప్పుడే రాజేశ్వరి పల్లవి చక్రధర్ మాటలు విని, అంటే మీనాక్షిని మోసం చేసింది నా భర్తే అన్నమాట అని షాక్ అయిపోతూ ఉంటుంది. రేపే ఆ మీనాక్షిని చంపబోతున్నాను అని చక్రధర్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక ఉదయం అవుతుంది. చక్రధర్ అయితే బయటికి వెళ్తాడు. అప్పుడే రాజేశ్వరి తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని, ఈ రోజుతో నువ్వు కూడా ఫినిష్ అయిపోతావు, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే నీలాంటి వాడు బ్రతికి ఉండకూడదు, మీనాక్షి అక్కని కాపాడి నిన్ను నేనే చంపేస్తాను అని రాజేశ్వరి కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది. చక్రధర్ వెనకాలే. ఇక చక్రధర్ అలా వెళ్తూ ఉండగా మీనాక్షి అయితే అక్కడే కూర్చొని ఉంటుంది గుడి దగ్గర. గుడి దగ్గర కూర్చొని ఉన్న మీనాక్షి దగ్గరికి
ఒక వ్యక్తిని పంపి అవని బస్టాండ్ దగ్గర మిమ్మల్ని ఉండమందని చెప్పిస్తాడు. అప్పుడే బస్టాండ్కి వస్తున్న మీనాక్షిని కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా చక్రధర్ అయితే ఆస్తి పత్రాలు ఎక్కడున్నాయి, నీకు నేను సంతకం చేసి ఇచ్చాను కదా ఆ డాక్యుమెంట్స్ అని అడుగుతూ ఉంటే, నేను చచ్చినా కూడా చెప్పను అని అంటూ ఉంటుంది మీనాక్షి. నిన్ను చంపేస్తే ఇంకెవ్వరికి కూడా నువ్వు చెప్పవు అని అంటూ రివాల్వర్ గురి పెడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేశ్వరి, నువ్వింత దుర్మార్గుడు అని అస్సలు అనుకోలేదు. ఇద్దరు ఆడవాళ్ళ జీవితంతో ఆడుకున్నావు కదా, డబ్బు కోసమే కదా, ఆ డబ్బు వెళ్ళేటప్పుడు కూడా తీసుకువెళ్తావా, నువ్వు తీసుకువెళ్తావా అంటూ ఇక వెంటనే గన్ను షూట్ చేస్తుంది రాజేశ్వరి. దాంతో ఇక చక్రధర్ చేతికి గాయమవుతుంది. మీనాక్షిని తీసుకొని రాజేశ్వరి అయితే బయటికి వచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.